మేస్త్రి పని నుంచి మీరు ఈ అథ్లెటిక్స్ ఎలా వచ్చారు సార్? యాక్చువల్ అసలు అథ్లెటిక్స్ అనేది ఉంటుందని కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ ఉంటాయని కానీ నాకేం తెలియకపోతుండే. పోలీస్ ఆఫీసర్కి డ్రైవర్గా ఉండాలని చెప్పేసి 1,50,000 రూపాయలు ఇచ్చారంటే మీరు మోసపోయారు. ఈ 22 కాన్సెప్ట్ ఏంటి సార్? 22 మంది అనాథ పిల్లల్ని ఎందుకు అనుకున్నారు? నా 22 నెంబర్ ఏంటి అసలు? ఊర్లో నుండి బయలుదేరినప్పుడు చాలామంది అథ్లెట్స్ స్ట్రగుల్ చూసిండొచ్చు, కానీ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రగుల్ చూసారు. హెయిర్ కటింగ్ కూడా చేయించుకోవాలి, డబ్బులు నడుస్తున్న చాలామంది అంటే ఈవెంట్ జరుగుతుంటే సడన్గా ఎందుకు డెత్ జరుగుతుంది? ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోతే. అంటే నా మొదటి గురువు నాకు శేషగిరి సార్ అని చెప్పేసి నేను చెప్పాను. కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఈవెంట్స్ ముందు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? వాళ్ళు ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే మీరు కబడ్డీ ప్లేయర్ అంటే మనీ లేక టెంపుల్ దగ్గర కొబ్బరికాయ బెల్లం తినేదండి. పంతులు గారు నన్ను చూడగానే చాలా మంది చాలా రకాలుగా అవమానించడం అట్లాంటివి ఇంకా తప్పదు, కొన్ని జరుగుతుంటాయి. రూమ్కి పోతే రూమ్లో రెంట్ కట్టలేదని 1 year నుండి టార్చర్. ఒక అతను మిమ్మల్ని అవమానించారని చెప్పేసి కొత్తగూడెంలో ఒక ఈవెంట్ కొట్టేసి అతను ముందే చింపేశారు. నేను ఒక టైం చెప్పినా అంటే ఆ టైంకి ఎవరైనా సరే గ్రౌండ్కి వచ్చిండారు. ఆ తర్వాత స్టార్ట్ అయింది అథ్లెటిక్స్ అనే స్పెల్లింగ్ అప్పుడు నేర్చుకున్నాను నేను.